ఒక డ్రీమ్ తో స్టార్ట్ అయిన జర్నీ ఈరోజు తమిళ సినిమా ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద మోస్ట్ లవ్ డైరెక్టర్స్ అండ్ యాక్టర్స్ అయిన ప్రదీప్ రంగనాథన్ గారు. హాయ్ హలో అందరికి నమస్కారం. వెల్కమ్ టు ద వరల్డ్ ఆఫ్ మోటివేషన్. దిస్ ఇస్ మణికంఠ అండ్ దిస్ ఇస్ అ ప్లాట్ఫామ్ వేర్ యూ ఆల్సో ద మోటివేషనల్ బయోగ్రఫీస్ అండ్ మోటివేషనల్ స్టోరీస్ ఆఫ్ ద సక్సెస్ఫుల్ పీపుల్స్ అండ్ సక్సెస్ఫుల్ యాక్టర్స్ అండ్ సక్సెస్ఫుల్ క్రికెటర్స్. అండ్ ఇవాటి వీడియోలో మనం చూడబోతున్నాం వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ ఇంటు దిస్ వీడియో. అండ్ ఇవాటి వీడియోలో మనం చూడబోతున్నాం ప్రదీప్ రంగనాథన్ గారి జీవిత చరిత్ర. ముందుగా ప్రదీప్ రంగనాథన్ గారి ఫ్యామిలీ డీటెయిల్స్కి వస్తే, ప్రదీప్ రంగనాథన్ గారు చెన్నై తమిళనాడులో జన్మించారు. చెన్నై అంటే యాక్టర్స్ కి పుట్టింది పేరు, సినిమాకి పుట్టింది పేరు. రజనీకాంత్, కమల్ హాసన్, కార్తీ, విశాల్ అండ్ రోలక్స్ క్యారెక్టర్ చేసిన సూర్య, ఎంతో మంది అక్కడ క్రికెట్, ఎంతో మంది సినిమా యాక్టర్స్ అక్కడి నుంచి జన్మించారు. అందులో ఒకరు ప్రదీప్ రంగనాథన్. ప్రదీప్ రంగనాథన్ గారి ఫాదర్ ప్రదీప్ రంగనాథన్ గారు ఎప్పుడు చిన్నప్పటి నుంచి ఆయనకి వెరీ సపోర్టివ్ అనమాట. అసలు పేరెంట్స్ సపోర్టివ్గా ఉంటే ఏదైనా సాధించవచ్చు అనడానికి ప్రదీప్ రంగనాథన్ గారు వన్ ఆఫ్ ద ఉదాహరణ. ప్రదీప్ రంగనాథన్ గారు చెన్నై లోయాలా కాలేజీలో చదివారు. లోయాలా కాలేజీలో చదివిన ఈయన అక్కడే ఫిలిం మేకింగ్ ప్యాషన్ పుట్టింది. దీనికి ఫిలిం డైరెక్టర్ అవ్వాలనుకున్నారు, ఫిలిం యాక్టర్ అవ్వాలనుకున్నారు. అక్కడే అన్ని పుట్టింది. అక్కడ అంటే మనకి ఏదైనా అంటారు కదా, మనకి ఏదైనా ప్యాషన్ పుట్టాలన్నా ఏం చేయాలన్నా ఒక కాలేజ్ నుంచే స్టార్ట్ అవ్వాలని. అక్కడి నుంచి ఆయన జర్నీ అనేది, ఆయన కెరీర్ అనేది స్టార్ట్ అయింది. అక్కడే వాట్సాప్ కావాలి అనేసి ఒక షార్ట్ ఫిలిం తీశారు. అది వెరీ వైరల్ అయింది. ఎంత వైరల్ అయిందంటే జేఎం రవి గారే ఆయన్ని పిలిపించుకొని నాతో ఒక సినిమా చేస్తావా అని అడిగారు. ఆయన వచ్చిందే ఛాన్స్, ఎందుకు కాదంటారు. ఛాన్స్ వచ్చింది, చేశారు. కోమాలి 2020 సినిమా చేశారు. వెరీ సక్సెస్ అయింది. ఎంత సక్సెస్ అయిందంటే సినిమా కరోనా టైంలో రిలీజ్ అయ్యి వెరీ వన్ ఆఫ్ ద మోస్ట్ సెన్సేషన్ అయింది. ఈ మూవీ ఎంత సెన్సేషన్ అయిందంటే జేఎం రవి గారు, కాజల్ గారు, అంతే మనకి కరోనా టైంలో వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ మూవీ ఏదైనా ఉందంటే అది కోమాలి 2020. ఆ తర్వాత వీళ్ళు వెనక్కి తిరిగి చూసుకోలేదు. తనకు తానే యాక్టర్ అండ్ డైరెక్టర్గా పరిచయం చేసుకున్నారు లవ్ టుడే మూవీతో. ఇవానా అండ్ యాక్టర్స్గా చేసిన ఈ మూవీ అండ్ డైరెక్టర్ తనకు తానే పరిచయం చేసుకున్నారు ప్రదీప్ రంగనాథన్ గారు. ఈ మూవీ కుర్రాల గుండెల్లో ఎప్పటికీ చిరస్థాయిలో నిలిచిపోతుంది. అంటే ఒక లవ్ స్టోరీ, లవ్ యాంగిల్ ఎలా ఉండాలో ఈ మూవీ పరిచయం చేసింది. అంటే ఈ రోజుల్లో లవ్ అంటే ఎంత అనుమానం, అంటే లవర్స్ మధ్యలో ఎంత అనుమానం ఉందో ఈ మూవీ బయట పెట్టింది. అంటే ఫోన్స్ ఎక్స్చేంజ్ చేసుకోవడం దగ్గర నుంచి ఈ మూవీ అంటే తిరిగి లాస్ట్లో అంటే లవర్ అంటే ఎంత ప్రేమించాలి, ఎంత ఆరాధించాలి అనేది ఈ మూవీ చెప్పింది. ఆ తర్వాత రిలీజ్ అయింది డ్రాగన్ మూవీ. ఈ డ్రాగన్ మూవీ రిలీజ్ అయిన తర్వాత ఈయన మోస్ట్ అంటే లవ్ టుడేతో ఒక వన్ ఆఫ్ ద యాక్టర్ అండ్ డైరెక్టర్గా పరిచయం చేసుకున్నారు, ఎస్టాబ్లిష్ అయ్యారు. కానీ ఈ డ్రాగన్ మూవీతో ఆయన యాక్టింగ్ బయటపడింది. ఆయన చించేశారు, యాక్టింగ్ మొత్తం చించి చాటేశారు, మొత్తం బ్యూటిఫుల్. అండ్ ఈ సినిమాలో యాక్ట్ చేసిన అనుపమ పరమేశ్వరన్, తెలుగులో ఈవిడికి ఎంత క్రేజ్ ఉందో మనం చెప్పలేము. అండ్ కయాదుల్ లోహార్, ఈవిడికి కూడా అంతే క్రేజ్ వచ్చింది. అండ్ కుర్రాల గుండెల్లో క్రష్ లిస్టులో వన్ ఆఫ్ ద ఒక పేరు కయాదుల్ లోహార్ అని ఒక గుండెల్లో టాటూగా వేసుకున్నారు. అంతలా యాక్ట్ చేశారు. అంటే స్క్రీన్ ప్రెజెన్స్ కొంచెమైనా యాక్టింగ్ మాత్రం చించేశారు. ఆ తర్వాత రిలీజ్ అయింది డ్యూడ్ మూవీ. ఈ డ్యూడ్ మూవీలో మమితా బయాజ్ అంటే ప్రేమలు సినిమాలో యాక్ట్రెస్. ఈవిడ ప్రేమలు సినిమా ఎంత సక్సెస్ అయింది, 100 కోట్లు కొట్టిందో ఈ డ్యూడ్ మూవీ కూడా అంతే 100 కోట్లు కొట్టింది. ఈవిడ మొత్తం ప్రమోషన్స్ ఆవిడ భుజాల మీద వేసుకొని చించేశారు. అసలు అప్పుడు చేసిన డ్యాన్స్ ఏవైతుందో వెరీ గ్రేట్. ఇళయరాజా గారి సాంగ్ ఒకటి ఉంది కదా ఈ సినిమాలో అది కూడా చించేశారు. బూమ్ బూమ్ సాంగ్ అయితే చించి చాటేస్తారు. అంటే సినిమా మొత్తాన్ని ఈవిడ భుజంలో వేసుకొని, ప్రదీప్ రంగనాథన్ గారు లేకపోయినా ఈవిడ భుజంలో చేసుకొని అండ్ యాక్ట్ చేయడం అనేది గ్రేట్. లవ్ టుడే, డ్రాగన్, జూడ్ వరుస హిట్లు. అండ్ యాక్టర్స్గా చేసిన 3 సినిమాలు హిట్లు అయితే డైరెక్టర్గా చేసిన 2 సినిమాలు కూడా హిట్. డైరెక్టర్గా ఏ సినిమాలు చేశారో కింద కామెంట్ చేయండి. అండ్ యాక్టర్గా ఏ సినిమాలు చేశారో కూడా కింద కామెంట్ చేయండి. అండ్ ప్రదీప్ రంగనాథన్ గారి గురించి మీకేం నచ్చిందో కింద కామెంట్ చేయండి. అండ్ ప్రదీప్ రంగనాథన్ గారు నయనతార గారు ప్రొడ్యూస్ చేస్తున్న లిక్ మూవీ అండ్ యాక్టర్ అనిరుద్ మ్యూజిక్ చేయబోతున్న ఈ మూవీ అండ్ లిక్ మూవీ కాస్టింగ్ వచ్చేసరికి ప్రదీప్ రంగనాథన్ అండ్ కృతి శెట్టి. అండ్ ప్రదీప్ రంగనాథన్ గారి కార్ కలెక్షన్ వచ్చేస్తే ఈయన కోమాలి 2020 హిట్ అయిన తర్వాత ప్రొడ్యూసర్ గారు ఈయనకి ఒక కార్ BMW కార్ గిఫ్ట్గా ఇచ్చారు. అండ్ BMW కార్ గిఫ్ట్గా ఇచ్చారు కానీ ఈయన తీసుకోలేదు. ఎందుకు? ఈయన వెరీ డౌన్ టు ఎర్త్ పర్సన్. అంటే ఎంత ఒదిగి ఉండాలి అనేది ఈయన్ని చూసి నేర్చుకోవాలి మనం. అంటే కోమాలి 2020 హిట్ అయింది, ప్రొడ్యూసర్ గారు కార్ ఇచ్చారు కానీ ఈయన్ని తీసుకోలేదు. అంటే నాకు క్యాష్ ఇవ్వంటే నేను తీసుకుంటాను అన్నారు. అంటే రజనీకాంత్ గారు ఎంత డౌన్ టు ఎర్త్ పర్సన్, ఈయన అంతే డౌన్ టు ఎర్త్ పర్సన్.
అంటే రజనీకాంత్ గారు ఒక అంత మంచి వ్యక్తితో, ఈయన అంతకంటే ఎక్కువ మంచి వ్యక్తి అనమాట. అంటే ఈయన నెట్వర్క్ వచ్చేసరికి అంత ఎక్కువ ఉంటుంది, ఒక 10 to 15 crores. అంటే అర్థం చేసుకోండి ఎంత సింపుల్గా బతుకుతున్నారు. లవ్ టుడే 100 కోట్లు, డ్రాగన్ 100 కోట్లు, డ్యూడ్ 100 కోట్లు, వరుస 100 కోట్లతో దూసుకెళ్ళిపోతున్న ప్రదీప్ రంగనాథన్ గారు. అంటే ఆయన నెట్వర్క్ వచ్చేసరికి 10 to 15 crores అంటే మీరేమన్నా, అంటే మీరే ఆలోచించండి ఎంత డౌన్ టు ఎర్త్ ఉంటారు. ఇప్పుడు లిక్ మూవీ రాబోతుంది, కాస్టింగ్ ప్రదీప్ రంగనాథన్ అండ్ కృతి శెట్టి అని చెప్పాను కదా. ఈ మూవీ కూడా 100 కోట్లు కొట్టిందంటే వరుస వాళ్ళ కెరీర్లోనే బిగ్గెస్ట్ మైల్ స్టోన్ అవుద్ది అండ్ బిగ్గెస్ట్ హిట్ అవుద్ది. అంటే ఎలాగంటే ఆయన కెరీర్లోనే ఇప్పుడు వరకు 100 కోట్లు వరుస, అంటే ఏ హీరోకి లేదనమాట. 300 crores ఇన్ కెరీర్, ఇన్ మూవీ, ఇన్ ఇయర్లో 300 crores మూవీ ఏ హీరోకి లేదు. ప్రదీప్ రంగనాథన్ గారికి వస్తుందా రాదు కింద కామెంట్ చేయండి. అండ్ మీరు ప్రదీప్ రంగనాథన్ గారికి మనం ఎంత తెలుగులో ఎంత సపోర్ట్ చేస్తారంటే, ఆయన సినిమా వచ్చిందంటే ఆయన ఆ సినిమాలో ఏదో ఒక కంటెంట్ ఉంది అంటే ఆయన ఏదో ఒక కంటెంట్ పెడతారు. ఆయన సినిమా ఒప్పుకున్నారంటేనే అది సక్సెస్. వరుస హిట్లు అంటే మామూలు మాటల. కోమాలి 2020 డైరెక్టర్గా హిట్ అయింది. అదే లవ్ టుడే మూవీ డైరెక్టర్ అండ్ యాక్టర్గా హిట్ అయింది. ఆయన యాక్టర్గా ప్రూవ్ చేసి ఎస్టాబ్లిష్ అయిన మూవీ అయితే. అండ్ జూడ్ మూవీ రీసెంట్ సెన్సేషన్ 100 కోట్లు కొట్టింది. అండ్ డ్రాగన్, అది కూడా ఆయన యాక్టింగ్ బయటపెట్టిన మూవీ డ్రాగన్. ఆయన స్టార్ట్ చేసిందని కూడా చెప్పొచ్చు. అండ్ ప్రదీప్ రంగనాథన్ గారి గురించి మనం ఏం నేర్చుకోవాలి అంటే, ఈయన సక్సెస్కి సీక్రెట్ క్లారిటీ, క్రియేటివిటీ అండ్ కాన్ఫిడెన్స్. ఆయన స్టోరీ మీద ఆయన అపారమైన నమ్మకం. బ్యాక్గ్రౌండ్ లేకపోయినా తనకు తాను హార్డ్ వర్క్ చేసి సినీ ఇండస్ట్రీలో తనకు తాను ఒక చోటు సంపాదించుకున్నారు. ఆయన నమ్మేది ఒకటే, బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్ అండ్ స్టార్ట్ స్మాల్, డ్రీమ్ బిగ్. ఎప్పుడైనా సరే ఎంత ఎదుగున్నా ఒదిగి ఉంటుంది. అండ్ దిస్ ఇస్ ద స్టోరీ ఆఫ్ ప్రదీప్ రంగనాథన్. అండ్ నెక్స్ట్ ఎవరి గురించి చేయాలో, ఏ క్రికెటర్ గురించి చేయాలో, ఏ సక్సెస్ స్టార్ గురించి చేయాలో మీరు కామెంట్ చేయండి. అండ్ దిస్ ఇస్ విజేత్ మార్గాలు సైనింగ్ ఆఫ్. మణికంఠ. థ్యాంక్ యూ. జై జవాన్, జై కిసాన్.